ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులతో టచ్లోకి వచ్చారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు. అమెరికా నుంచి ఒక ఉన్నతాధికారికి ప్రభాకర్ రావు కాల్ చేసినట్లు తెలుస్తోంది. క్యాన్సర్ చికిత్స కోసం తాను అమెరికాకు వచ్చానని, జూన్ లేదా జూలైలో తిరిగి హైదరాబాద్ వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు ప్రభాకర్ రావు. ఇప్పుడు ప్రభుత్వం చెప్తే మీరు ఎలా పనిచేస్తున్నారో అప్పటి ప్రభుత్వం చెప్పినట్లు మేము అలానే పనిచేశామని చెప్పారు. ఎంతైనా మనం పోలీసులమని ఆ ఉన్నతాధికారితో చెప్పిన ప్రభాకర్ రావు తమ ఇళ్లలో సోదాలు ఎందుకు చేస్తున్నారని అడిగారు. మీరేదైనా చెప్పాలనుకుంటే అధికారిక మెయిల్కి పూర్తి సమాచారం పంపండి ఆయన సూచించారు. దీంతో ఏం సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేశారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే అమెరికాకి వెళ్లిపోయారు ప్రభాకర్ రావు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవహారంతో లింకులున్న పోలీసుల జాబితా పెరుగుతోంది. ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును A1 గా చేర్చారు పోలీసులు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ DSPగా పనిచేసిన దుగ్గ్యా ప్రణీత్ రావును A2 గా చేర్చింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ DCP రాధాకృష్ణరావును A3 గా యాడ్ చేసింది. అలాగే భూపాలపల్లి అడిషనల్ SPగా పనిచేసిన భుజంగరావును A4 గా, SIBలో అదనపు SPగా చేసిన తిరుపతన్నను A5 గా, A6 గా ప్రైవేట్ వ్యక్తి పేరును చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సూత్రధారి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అంటున్నారు పోలీసులు. ఈ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మాజీ DCP రాధాకృష్ణరావు కూడా కీలకంగా వ్యవహరించారు. ఆ ఇద్దరు చెప్తేనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు నిర్ధారించారు పోలీసులు. రాజకీయ నాయకులతో పాటు వ్యాపారుల ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావుకు అందజేసే వాళ్లు ప్రభాకర్ రావు, రాధాకిషోర్. దీంతో ఆ నెంబర్లకు వచ్చే కాల్స్ పై నిఘా పెట్టి సంభాషణలను రికార్డ్ చేసేది ప్రణీత్ రావు నేతృత్వంలోని బృందం. తర్వాత ట్యాపింగ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు అందించేవాడు ప్రణీత్ రావు. ట్యాపింగ్ కేసులో భూపాలపల్లి అడిషనల్ SPగా పనిచేసిన భుజంగరావు, SIBలో అదనపు SPగా పనిచేసిన తిరుపతన్న కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో వందలాది మంది రాజకీయ నాయకుల ఫోన్లపై నిఘా పెట్టినట్టు ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్న చెప్పారు. నేతల కదలికలు, నిధుల సమీకరణ వంటి అంశాలను తెలుసుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు విచారణలో అంగీకరించారు నిందితులు. వ్యాపారవేత్తలతో పాటు సమాజంలోని ప్రముఖ ఫోన్లను ట్యాప్ చేసినట్టు వివరించారు. ప్రభాకర్ ఆదేశాలతో ట్యాపింగ్కు ఉపయోగించిన ప్రధాన పరికరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్టు అంగీకరించాడు ప్రణీత్ రావు. మొత్తం 17 కంప్యూటర్లలో గల హార్డ్ డిస్క్లను కట్టర్ సహాయంతో ముక్కలు చేసినట్లు తెలిపాడు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను మూసీ నదిలో పారవేసినట్లు వివరించాడు. 2 లాగర్ రూమ్లలో గల డాక్యుమెంట్లన్నింటినీ తగలబెట్టినట్టు వివరించాడు ప్రణీత్ రావు. నాటి విపక్ష నేత రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఆఫీస్ని ఏర్పాటు చేసుకుంది ప్రణీత్ రావు అండ్ టీం. అక్కడి నుంచే రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, బంధువులు, మిత్రుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు. రేవంత్ రెడ్డి ఇంటికి కిలోమీటర్ దూరంలోని కమర్షియల్ బిల్డింగ్ లో ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. 2 కిలోమీటర్ల రేడియస్ వరకు ఫోన్లు ట్యాప్ చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది ప్రణీత్ రావు అండ్ టీం. రాజకీయ నేతలు, వ్యాపారుల ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావుకి ఇచ్చిన ప్రభాకర్ రావు అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని ఆదేశించారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని ప్రభాకర్ రావుకు చేరవేశాడు ప్రణీత్ రావు. రేవంత్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఫోన్ చేస్తున్నారు, రేవంత్ కేంద్రంగా కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయన్న విషయాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే చెన్నై మీదుగా అమెరికాకు వెళ్లిపోయారు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు. దీంతో వాళ్ల ఇళ్లలో సోదాలు చేయడంతో పాటు లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అరెస్టైన భుజంగరావు, తిరుపతన్నలను జ్యుడిషియల్ కస్టడీకి పంపింది కోర్టు.